ఇప్పుడు అంతా హెలికాప్టర్ రాజకీయాలే నడుస్తున్నాయి. తెలంగాణ మంత్రులు ఏడికి పోయినా హెలికాప్టర్లే వేసుకొని గాలిలో ఎగిరిపోతున్నారు. మొన్న ఆదిలాబాద్కు గాలి మోటార్ల పోతే దాని గాలికి టెంట్లు గుడారాలు వేసిపోయినాయి. ఇటు ప్రతిపక్షాలు ప్రజల సొమ్మును నీళ్ళ తిరగ ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం అంటున్నారు. ఇంత అధ్వానం ఉంటుందా అని తిడుతున్నారు. అవన్నీ రాజకీయ ముచ్చట్లు కానీ ఇగో ఇప్పుడు గీ వార్త అయితే నుండి గమ్మతి గాలి మోటార్ ముచ్చట. ఈ గాలి మోటార్ పాడైపోను అసలే ఎగుర్తలేదు, దీని అమ్మినోన్ మీద FIR బుక్ చేయండి సార్ అని పోలీస్ స్టేషన్ చేరిండి ఒక బుడ్డోడు. మరి లేకుంటే ఏంది, గాలి మోటార్ కొన్నా అని దోస్తుగాల కాడికి పోయి గ్రేట్ గా చెప్పి రిమోట్ ఒత్తి ఎగిరేస్తే అస్సలు ఎగుర్తలేదు. అలా ముంగట నా ఇజ్జత్ అంత ఏం కావాలి, అందుకే దీన్ని అమ్మినోన్ మీద కేసు బుక్ చేయండి సారు, డీటెయిల్స్ నేను చెప్తా రాసుకోండి సార్లు అని అంటున్నాడు ఈ బుడ్డోడు. అసలు ఏం జరిగింది అనేది మనమే అడిగి తెలుసుకుందాం. అరే చిన్న ఏమైందిరా, హెలికాప్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చినావు? ఆ హెలికాప్టర్ ఏడో కొన్నావు, ఏమైంది మళ్ళా? జాతరలో కొన్నావా? నీకెవడమ్మిండు, వాడు ఆనే ఉన్నాడా లేడా అనేది ఎట్లా తెలవాలి? నువ్వేమో కేసు పెట్టమని స్టేషన్ వస్తేవి, ఇంతకేం జరిగిందో చెప్పు. కలర్లు చేంజ్ చేసి ఇచ్చి ఇంకోసారి రాకన్నాడు సార్. 3 కలర్లు చేంజ్ చేసి ఇచ్చిండా అంటే హెలికాప్టర్ ఎగరకుండా షాప్ కాడికి పోయి అడిగితే 3 సార్లు మార్చిచ్చిండా. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి దుఃఖం కాడికి రాకు అంటే పోలీస్ స్టేషన్ వచ్చినవా? అబ్బా గట్టి పిండమేరా నువ్వు. ఎన్నిసార్లు పోయినా మంచిగా ఎగిరే హెలికాప్టర్ ఇస్తాడు, చిన్న పిల్లగాడని అదరగొడుతున్నాడు. ఉండు నీ సంగతి చెప్తా అన్నట్టు ఏకంగా బొమ్మ హెలికాప్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చిండు. వచ్చినోడు ఊకోకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ ను తీసుకొని జాతరలకు పోయిండట. కానీ ఆ హెలికాప్టర్ అమ్మినోడు ఆడలేడట. చేసేదేం లేక పోలీసులు పిల్లగాన్ని సముదాయించి ఇంటికి పంపిండ్రట. ఆయన స్టేషన్ ముందట నిలబడి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆ షాప్ ఓనర్ నన్ను మోసం చేసిండు, అందుకే కేసు పెట్టడానికి స్టేషన్ వచ్చినా అని చెప్తున్నాడు. సంగారెడ్డి జిల్లా కంక్టి మండలంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఈ బుడ్డోడు చేసిన పనికి పోలీసులు పరిశాన్ అవుతున్నారట. చూడుండ్రి ఈ కాలం పిల్లలు ఎట్లున్నారు, అంత కలికాలం మహిమ అని నవ్వుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఈ పిల్లగాడు పెద్దగా పెరిగితే ఏ రాజకీయ లీడరో లేకుంటే లాయరో అయ్యి మస్తు డెవలప్ అవుతాడు కావచ్చు. ఏమంటారు? గమ్మతుందిలే బుడ్డోన్ కథ. ఎత్తైన టవర్ల మీద నుంచి దున్కుకుంటా పెద్ద పెద్ద బిల్డింగుల నడుమ తాళ్ళ మీద కూర్చొని ఉయ్యాలు ఊకుంటా స్పైడర్ మ్యాన్ అనేటైనా సాహసాలు చేస్తుంటాడు కదా. సినిమా చూస్తుంటే మనకే భయం అవుతుంటది. అది సినిమా కాబట్టి ఎట్లాంటి అట్లా తీయొచ్చు. మనిషి చేయలేని ఎన్నో పనులు ఆ స్పైడర్ మ్యాన్ చేసినట్టు చూపించవచ్చు అని అనుకుంటాం అంతా. కానీ నిజంగా స్పైడర్ మ్యాన్ అనేటైనా ఉత్త కథే అనుకుంటాం. కానీ నిజంగానే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఏన్నో కాదు, మన హైదరాబాద్కి స్పైడర్ మ్యాన్ వచ్చిండు. చూడుండ్రి అతగాడి సాహసాలు ఎట్లున్నాయో. చూసిండ్రా ఎట్లా తీగలు పట్టుకొని ఊగుతున్నాడో స్పైడర్ మ్యాన్. హైదరాబాద్ లో ఉన్న PV నరసింహారావు ఫ్లైఓవర్ మీద నుంచి ఫుల్లుగా దాగిన లోకల్ స్పైడర్ మ్యాన్ చేస్తున్న సాహసం ఇది. మరి తగాడు ఈ ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కిండో, ఎక్కినోడు కిందికెందుకు దుంకిండో ఏమో తెలియదు గాని పైనున్న తీగలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నాడు. చూడండి నా ప్రతాపం ఎట్లా ఏలాడబడుతున్నాను. నా తీరుగా మీకు జయొస్తుందా? మీకింత దమ్మున్నదా? అరే ఎవర్రా కింద పరద పట్టుకొని నిలబడ్డది? చల్ తీయుర్రి. నేను కింద పడితే దెబ్బలు తాకుతాయి అనుకుంటుర్రా? నాకు అస్సలేం కాదు. నేను ఎవరనుకుంటుర్రు? స్పైడర్ మ్యాన్, హైదరాబాద్ స్పైడర్ మ్యాన్ ను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్నోళ్ళకి ఎట్లా ఆలోచన వచ్చిందో ఏమో గాని టైంకి వచ్చి కింద పరద లాంటిది పట్టుకొని కరెక్ట్ దాంట్లోనే పడేటట్టు చేసిండ్రు. గాశారం మంచిగుండి బాతికిపోయిండు, లేకుంటే బొక్కలు సూర ఏటి కావచ్చు. చూసిండ్రా తాగితే ఎట్లా సొంటి సాహసాలు చేస్తారో. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి గిసోంటి చూపిస్తే ఒక్క 90 ml తోని 90 కోట్ల సినిమా చూపించిండు. మరి తాగుబోతా మజాక అట్లుంటది మనతోని అన్నట్టు చేసిండు కాక.